కేరళం సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ వీడినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఇవాళ తిరువనంతపురంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు వీరిద్దరి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 10 రోజుల తర్వాత ఇవాళ కేరళం సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం అభ్యర్థి రేసులో ప్రధానంగా 3 పేర్లు వినిపించాయి. అందులో మొదటి నుంచి సీఎం రేసులో ముందున్న వ్యక్తి కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. అయితే దాదాపు 10 రోజులు సీఎం అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు సీఎం అభ్యర్థిని డిసైడ్ చేసిందని తెలుస్తోంది. కేరళం తదుపరి సీఎంగా కేసీ వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాహుల్ గాంధీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. సోనియా, ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్కే మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు హైకమాండ్తో సన్నిహితం కేసీ వేణుగోపాల్కు కలిసొచ్చింది. సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని యూడీఎఫ్ మిత్రపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక కేరళం సీఎంకి సంబంధించి ఇప్పటికీ ఒక స్పష్టత వచ్చింది. కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అధిష్టానం తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, నిన్నటి నుంచి వరుసగా భేటీలు జరుగుతున్నాయి. ఇటు మల్లికార్జున ఖర్గే నివాసంలో వరుస మీటింగ్లతోటి కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన కూడా వరుస భేటీలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతలని ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం ఇటు కేరళ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి పైన కూడా నేతల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. అయితే దాదాపు కేసీ వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైనట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం లోపు లేదా ఈ రోజు సాయంత్రం వరకు కూడా అధికారికంగా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముందు నుంచి కూడా హైకమాండ్ తోటి సన్నిహితంగా ఉండడము, అదేవిధంగా మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా కేసీ వైపే మొగ్గు చూపుతున్నారంటూ కూడా కొంత విషయం అయితే తెలుస్తుంది. అయితే కొన్ని ప్లేసెస్ లో మాత్రం కేసీ వేణుగోపాల్ ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీడి సతీశన్ కి ముఖ్యమంత్రిని చేయాలంటూ కూడా పార్టీ నుంచి కొంత విజ్ఞప్తులు వస్తున్నాయి. అయినప్పటికీ ఇటు అధిష్టానం ఇటు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రియాంక, సోనియా గాంధీలు కూడా కేసీ వేణుగోపాల్ ని ముఖ్యమంత్రి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి నిన్న ఖర్గే నివాసంలో జరిగిన భేటీ అనంతరం ఆ ప్రకటన విడుదల అవుతుంది అనుకున్నారు. అయితే ఈరోజు సిఎల్పి సమావేశం ఉన్న కొద్ది గంటల ముందే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ తోటి సమావేశం అవ్వడము, మరి దాదాపు ఆయన పేరు ఖరారైనట్టుగా అయితే కొన్ని సంకేతాలు అయితే అందుతుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం వరకు అయితే ఓ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇటు పార్టీ యూడీఎఫ్ మిత్ర బృందం కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో మరి దాదాపు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతుంది అధిష్టానం. కానీ పార్టీలో అంతర్గతంగా కావచ్చు లేదా మెజారిటీ సభ్యులు మాత్రం మొదటి నుంచి కూడా సిఎల్పి ఏదైతే శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడి సతీశన్ కే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తులు రావడం జరిగింది. ప్రధానంగా రేసులో 3 ఉన్నప్పటికీ కూడా ఇటు మరి హైకమాండ్ కేసీ వేణుగోపాల్ నే దాదాపు ఆయన పేరును ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇప్పటికే రాహుల్ గాంధీ తోటి ఆయన భేటీలో ఉన్నారు. మరి ఇద్దరి మధ్యలో ఎటువంటి చర్చ జరగబోతుంది, ఏ చర్చల అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరి ఈ రోజు కేరళంలోని తిరువనంతపురంలో జరగబోతున్న సిఎల్పి సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏకపక్షంగా సిఎల్పి నాయకుడిని ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. బలరాం, గోపి, అంటే కేరళ సీఎం పదవి కోసం ఈ రేసులో కేసీ వేణుగోపాల్ తో కలిసి మరో 3 కూడా ఉన్నారు. మరో ఇద్దరు, మొత్తం 3 అయితే పోటీ పడుతున్న సిచ్యువేషన్. ఒకవేళ కేసీ వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపి అనౌన్స్ చేసినట్లయితే మిగిలిన ఇద్దరు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ఏమైనా పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే వారిని ఏ రకంగా అకామిడేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? అయితే ఇప్పటికే ఇటు కేసీ వేణుగోపాల్ తో పాటు వీడి సతీశన్, రమేష్ చెన్నితలను కూడా అధిష్టానం పిలిపించుకొని పలు దఫాలుగా చర్చించడం జరిగింది. అయితే దాదాపు రిజల్ట్స్ వచ్చి 10 రోజులు గడుస్తున్న ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ప్రకటన జారీ చేయకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఇతర నేతలు ఎవరిని కూడా నొప్పించకుండా అందరి ఆమోదయోగ్యంగానే ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించాలనేది అధిష్టానం యొక్క వ్యూహంగా అయితే మనం భావించవచ్చు. దాని కొరకే ఈ ఆలస్యం అనేది కూడా పార్టీ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇతర పార్టీలతోటి పోల్చిన జరిగిన ఈ 5 ఎలక్షన్ల
నేపథ్యంలో కూడా మిగతా రాష్ట్రాలలో అంతా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడము, వాళ్ళ ప్రమాణ స్వీకారాలను కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో మరి కేరళకి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందన్న దానిపైన కూడా పార్టీలోనే అంతర్గతంగా అనేక విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ అధిష్టానం మాత్రం అందరికీ ఆమోదయోగమయ్యే వ్యక్తినే మేము ఎన్నుకుంటామనేది మాత్రం అధిష్టానం చెప్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి 1-2 రోజుల్లోనే అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని భావించినప్పటికీ నిన్న ఏదైతే మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో ఇటు రాహుల్ గాంధీ తోటి ఆయన చర్చించిన సమయంలోనే కేసీ వేణుగోపాల్ వైపే ఎక్కువగా నేతలంతా కూడా మొగ్గు చూపినట్టుగా కూడా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ తోటి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి అధిష్టానం కూడా ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు కూడా కేసీ వేణుగోపాల్ వైపే ఎక్కువగా మొగ్గు చూపడం తోటి మరి రమేష్ చెన్నుతలకు సంబంధించి కావచ్చు, వీడి సతీశన్ వర్గాన్ని కూడా పూర్తిగా వాళ్ళందరితోటి కూడా ఆమోదయోగం తీసుకున్న తర్వాతనే కేసీ వేణుగోపాల్ పేరునైతే ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.